ఇక్కడ ఒక విచిత్రమైన వార్త మనం ఒకసారి చూడొచ్చు. న్యాయస్థానాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కోల్కతా హైకోర్టులో లాయర్గా ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యారట. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వెస్ట్ బెంగాల్ మొత్తం కూడా హల్చల్ అవుతుంది. ఆ వార్త ఒకసారి చూద్దాం, మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఇక్కడ స్క్రీన్పై చూస్తే కోల్కతా హైకోర్టులో కొత్త లాయర్, ఆవిడే దీదీగా లాయర్ అవతారం ఎత్తారు. ఎన్నికల్లో పరాజయం అనంతరం, అంటే బహుశా ఈవిడికి ఎన్నికల్లో పరాజయం తర్వాత కాస్త, అంటే ఇప్పుడు చూడండి, మన దగ్గర కూడా కొంతమంది ముఖ్యమంత్రిగా చేసి ప్రజలు దారుణంగా ఓడగొట్టిన తర్వాత కూడా ఇంకా సీఎం అని పక్కన జనాలతో అనిపించుకుంటూ ఉంటారనమాట. అంటే అదొక మానసిక స్థితి. అంటే పదవి పోయిందని డైజెస్ట్ చేసుకోలేక, రాజకీయాల్లో గెలిపోవటంలో సహజమైన అనుకోలేక అట్లాంటి ఒక ట్రాన్స్లో బతుకుతూ ఉంటారు. సో ఈవిడ కూడా ఆ కోవకు చెందినవాడిగా అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా చేయను అంది ఆవిడ. ఏంటి, బీజేపీ భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ కూడా. ఇక్కడ చూడండి, ఎన్నికల పరాజయం అనంతరం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొత్త అవతారం ఎత్తారు. నల్లకోటు ధరించి లాయర్గా కోల్కతా హైకోర్టులో రంగంలో దిగారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసాకాండపై పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారంటూ మమతా బెనర్జీ గురువారం కోల్కతా హైకోర్టుకు విన్నవించారు. ఈ మేరకు తమ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై వాదన వినిపించారు. ఈ దాడుల నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు న్యాయస్థానం తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. మరి ఇంతకుముందు న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నా కూడా స్పందించాయా? ఒక డాక్టర్, ఒక మహిళ నిర్భయ ఘటనలో చనిపోతే 48 గంటల తర్వాత, సుమారుగా 2.5 రోజుల తర్వాత కేసు పెట్టారట, ఎఫ్ఐఆర్ రాశారట. ఆ కేసు ఏమైంది? మరి అదే న్యాయస్థానాలు వివరణ అడిగాయి కదా, మరి అక్కడ న్యాయస్థానాలు వివరణ అడిగి మీ ప్రాధాన్యత ఇచ్చారా? ఎందుకు ఆ డీన్ని రాత్రి బర్తరఫ్ చేసి వేరే మెడికల్ కాలేజీకి ఎందుకు పంపించారు? సమాధానం లేదు. అసలు వాడు కాంపౌండర్ చంపాడా లేదా ఇంకేమైనా ఉందో, అక్కడ సీసీ ఫుటేజ్ ఎందుకు పనిచేయట్లేదు? సమాధానం లేదు. కోర్టు ఎన్నో వివరణలు అడిగింది. 2.5 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారే, అక్కడ డిఎస్పీకి ఎక్స్ప్లెనేషన్ అడిగింది కోర్టు. వివరణ ఇచ్చారా? చూడండి, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఎంత చక్కగా లాయరు అవతారం ఎత్తి కోర్టు వేసుకుని అంటే చెప్పాను కదా ఇందాక, మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా. అయితే టీఎంసీ చెబుతున్న హింసాత్మక ఘటనలో బాధితుల వివరాలు లేకుండా అస్పష్టంగా ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. మరి భాజపాకు సంబంధించిన అభ్యర్థుల్ని తరిమి కొట్టారు కదా, మరి అక్కడ హింసాత్మక ఘటన ఈ వెస్ట్ బెంగాల్లో జరగలేదా? దాని మీద ఏమైనా వాదిస్తారా? ఇక్కడ చూడండి, నివేదిక కోరిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. పశ్చిమ బెంగాల్ హైకోర్టులో గురువారం న్యాయవాద హోదాలో మమతా బెనర్జీ వాదనలు వినిపించిన అనంతరం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెంటనే స్పందించింది. లాయర్గా ఆమె నమోదు, వృత్తిపరమైన ప్రాక్టీసు, స్థితిగతులపై 48 గంటలలోపు వివరణాత్మక నివేదిక సమర్పించాలని పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ కోరింది. లాయర్ల సమాఖ్య బార్ కౌన్సిల్ ఉంటుంది కదా, వీరు అడిగారట, మీరు ఎప్పుడో లా చేశారా? నిజంగా చేశారా? చేయలేదా? దీని మీద ప్రాక్టీస్ ఏమైనా చేశారా? లాయర్గా వాదించడానికి మీకేమైనా అనుమతులు ఉన్నాయా? మీకేమైనా పర్మిషన్లు ఉన్నాయా? అవన్నీ కూడా వివరణాత్మకంగా 2 రోజుల్లో సమర్పించాలని అడిగిందంట. ఇంకా గవర్నమెంట్ లేదు, మీకు నచ్చినట్లు నల్ల కోట వేసుకుంటా, అవసరమైతే కాకి బట్టలు వేసుకొని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటానంటే రోజులు పోయాయి, మొన్నటితోనే పోయాయి. సో అంటే ఇలాంటి టిపికల్ క్యారెక్టర్లు, విచిత్రమైన మనస్తత్వాలు గల మనుషులు మన సొసైటీలో ఉండడం వల్ల మన దౌర్భాగ్యం, మన దురదృష్టకరమనే చెప్పాలి ఒక విధంగా. అంటే ఇక్కడ ఒక పార్టీకో ఒక వ్యక్తికో ఫేవర్గా మాట్లాడేది కాదు. అంటే ఇక్కడ ఇన్ని రోజులు లేనిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ధర్నాలో పాల్గొనడం ఏంటండి? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎవడో ఇంటికి వెళ్ళి ఐటీ రైడ్స్ అయితే అక్కడికి ఈవిడ వెళ్ళిపోవడం ఏంటండి? ఇది నచ్చినట్టు బిహేవ్ చేయడం కాదు. సో మానసిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో మొత్తం మీద కేంద్రంలో ఇటువంటి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి.